దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఎంతసేపు దేవుని మాటలు మనం విన్నాము అనేదానికన్నా దేవుని వాక్యాన్ని మనం ఎలా విన్నామనేదే ముఖ్యం. కాబట్టి మనం ఆరాధించే దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఎవరండి మనం ఆరాధించే దేవుడు? చెప్పాలి, నోరు తెరిచి. ఏ దేవుడు అండి? అయినా మాట్లాడే దేవుడు. ఆమె ఎక్కడో చూస్తూ ఎవరితో మాట్లాడే దేవుడు కాదు. ఆయన నిన్నే చూస్తూ నీతోనే మాట్లాడతాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. కొన్నిసార్లు మనం ఎక్కడో చూస్తుంటాం, సర్లే సర్లే అని ఎక్కడో చూస్తూ ఎవరితో మాట్లాడుతూ ఉంటాం. మన ప్రభు అలా కాదండి. ఎక్కడో చూస్తూ ఎవరితో మాట్లాడే దేవుడు కాదు, నిన్నే సూటిగా చూస్తూ ఉంటాడు. నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రభు చూస్తాడు. నీ గుండెలోనికి తొంగి చూస్తాడు. నీతోనే సూటిగా ప్రభు మాట్లాడతాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టి 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 గట్టి. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనం ధన్యులము, భాగ్యవంతులం. మంచిది, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచు ఉన్నాడు. మిమ్మును కరుణించవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఇక్కడ రెండు మాటలు మనం చూస్తున్నాం. ఒకటి ఆలస్యం చేయుచు ఉన్నాడు, రెండవదిగా నిలవబడి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒకటి ఆలస్యం చేయుచు ఉన్నాడు. ఎందుకొరకు ఆలస్యం చేయుచున్నాడంటే మీ యందు దయ చూపవలనని, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచు ఉన్నాడు. మిమ్మును కరుణించవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఆయన ఆలస్యం చేస్తున్నా, ఆయన నిలబడి ఉన్న ప్రియులరా, మన ఎడల దయ చూపాలని, ఆయన కరుణ చూపాలని ఆయన నిలవబడి ఉన్నాడని, ఆలస్యం చేస్తున్నాడని ఈ వాక్యలు మనం చూస్తున్నాం. ఈ రెండు మాటలు ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి మాట ఏంటంటే ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆలస్యాన్ని ఎవరు ఇష్టపడతారండి? ప్రస్తుత ప్రపంచంలో మనం చూస్తే అంత త్వరితంగా జరగాలి, తొందరగా అయిపోవాలి. ఒక టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, వెంటనే అట్లా ముట్టుకొని వెంటనే దాంట్లో ఉన్న లెసన్ అంతా మనకు వచ్చేస్తే ఎంత బాగుంటుందో అని మనం కోరుకుంటూ ఉంటాం. త్వరగా అయిపోవాలి. అందుకే మీరు చూడండి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనకి ఏ విషయాలు కావాలన్నా వెంటనే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మనకు కూడా ఆ మ్యాటర్ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు సెర్చ్ చేసేంత టైం కూడా లేదు. ఈ మధ్య నేను ఒక చోటుకి వెళ్ళాను. ఓ చోటుకి వెళ్తే ఫ్యాన్ వేయాలన్నమాట. అలెక్సా బెడ్రూమ్ ఫ్యాన్ ఆన్ చేయని అన్నాడండి. ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోయింది. నాకు వింత అనిపించింది. అలెక్సా లైట్ ఆఫ్ అన్నాడండి, లైట్ ఆపేసింది. అలెక్సా లైట్ అని అంటే మనం అక్కడికి వెళ్ళి స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసేంత అవసరం కూడా లేదండి. అలాంటి టెక్నాలజీ వచ్చింది. ఏంటండి, అలెక్సాకి చెప్తే అదే ఆన్ చేస్తుంది, అదే ఆఫ్ చేస్తుంది. ఇంకేం చేస్తుందో తెలియదు మనకు. ఇంకేం చేస్తుందో తెలియదు. అలెక్సా వీడు గొంతు నలిపి చంపమంటే చంపేటట్టుంది అది. అంటే అన్ని త్వరితగతంగా తొందరగా అయిపోవాలి అని మనుషులు కోరుకుంటుంటారు. కానీ దైవ కార్యాలు చూడండి, కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఆలస్యం అనేది అలక్ష్యం కాదు, ఆలస్యం ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. చెప్పట్లు కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా. ఒక వ్యవసాయకుడు విత్తనాన్ని విత్తిన వెంటనే దాని పంటలు వచ్చేస్తుందండి. ఒక వ్యవసాయి భూమిని దున్నిన తర్వాత, విత్తనాన్ని విత్తిన తర్వాత కొంత సమయం ఆ రైతు విత్తనాలు విత్తి ఎదురు చూస్తూ ఉంటాడు ఆ పంట కోసం. ఆయన ఎదురు చూసిన ఆ ఓర్పును బట్టి, కనిపెట్టే విధానాన్ని బట్టి సమయం వచ్చినప్పుడు పంటను కూర్చుకుంటారు. అందుకే బైబిల్ కన్నీళ్లతో విత్తువారు సంతోషగానాలతో పంటను కూర్చుకుంటారు. కన్నీళ్లతో విత్తడానికి ఒక సమయం అనేది ఉందండి. సంతోషంతో పంటను కూర్చుకోవడానికి కూడా ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ఈ ప్రశస్త రాత్రి మరి ఎందుకు నా జీవితంలో ఆలస్యం అవుతుంది? ఎందుకు ఈ ఆలస్యం?
దేవుడు పలు పర్యాయాలు మన జీవితాల్లో ఆలస్యం చేయడానికి కారణం ఏంటి? లోకంలో మనం గమనించుకుంటూ వెళితే చాలా విషయాలు చెప్తారండి. 30 రోజులు ధనవంతులుగా మారడం ఎలా అని ఒక పుస్తకం ఉంది. దాని వివరాలు కానీ మీకు చెప్పాను అనుకోండి, వెంటనే మీరు ఆ పుస్తకం కొనేస్తారు. అంటే 30 రోజులు ధనవంతులుగా మారిపోవాలని ఆశ. 3 రోజులు 30 కేజీలు తగ్గిస్తాము అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారనుకోండి, వెంటనే అది ఎక్కడన్నా వెతుక్కొని వెళ్ళి 3 రోజులు 30 కేజీలు బరువు తగ్గాలని ఆరాటపడుతుంటారు. ప్రియులారా, మన సమయం వేరు, దేవుని సమయం వేరు. మరియమ్మ వెళ్ళి యేసుప్రభు దగ్గరికి అంటది, అయ్యా ఏదో ఒకటి చెయ్యి, ద్రాక్షారసం అయిపోయింది, ఏదో ఒకటి చెయ్యి బాబు అని తొందరపడుతుంది తల్లి. అప్పుడు యేసుప్రభు అంటాడమ్మా, నా సమయం ఇంకా రాలేదు. హల్లెలూయా. మన సమయం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. మరియమ్మ ఎందుకు తొందర చేసిందంటే, మరియమ్మ మీద ఒక నింద ఉందండి. మరియమ్మ మీద ఒక నింద. ఏంటి ఆ నింద అంటే, ఈనాటి నింద కాదు, ఇంచుమించు 30 ఏళ్ళ నుండి ఒక నిందను మోస్తుంది ఆ తల్లి. ఏంటి నింద అంటే, యేసుప్రభు మేబీ అక్రమ సంబంధమేమో. పెళ్ళి కాకుండానే కొడుకు పుట్టడం ఏంటి ఈ మరియమ్మకి? ఆ పెద్ద బాబు ఉన్నాడు కదా, ఆ యేసుబాబు, ఆయన పెళ్ళి కాకుండానే పుట్టాడంట కదా అని చాలామంది మాట్లాడుకుంటుంటే వాళ్ళు. ఎలా పుట్టాడు పెళ్ళి కాకుండా? ముందు యోసేపుకు పుట్టినవాడేనా? దేవుని కుమారుడు అని అంటారు, ఇది నిజమేనా? ఈయన నిజంగా దేవుని కుమారుడైనా అని చాలామంది రకరకాలుగా మాట్లాడుతుండేవాళ్ళు. అందుకే ఈ తల్లి, యేసు ప్రభు దేవుని కుమారుడని నిరూపించబడాలి, ఆయన దేవుని కుమారుడిగా నిరూపించబడితే తప్ప నా మీద ఉన్న ఈ నింద తొలగిపోదు. ఒక్కనాటి నింద కాదు ఇది, 30 సంవత్సరాల నుండి అనుభవిస్తున్న ఈ నింద తొలగాలి. కాలం పరిపూర్ణమైంది. ఇక ఆయన సేవ దినాలు ఆరంభించబడబోతున్నాయి. ఆయన ఒక అద్భుతం చేయాలి. దేవుని కుమారుడని ప్రపంచానికి తెలియాలి, పట్టణానికి తెలియాలి, గ్రామానికి తెలియాలి. అప్పుడు ప్రతి వాడు ఒప్పుకోవాలి, మరియమ్మ పవిత్రురాలు, నా పరిశుద్ధత అనేది ప్రపంచానికి తెలియాలి అనే తొందరపాట్లో ఉన్నట్టుందండి. అందుకే యేసుబాబు, నువ్వు తొందరగా ఒక అద్భుతం చేసావనుకో, ఈ వివాహ విందులో ఏదో ఒక అద్భుతం చేసావనుకో, ఈ కొదవలన్నిటిని తీర్చావనుకో, అప్పుడు పెళ్ళిలో ఎట్టు కాంగ్రిగేషన్ ఎక్కువగా ఉన్నారు, జనాభా ఎక్కువగా ఉన్నారు, 3 రోజుల నుండి ఇక్కడే పడి ఉంటున్నారు, తిని ఉంటున్నారు. సో ఈ అందరి సమక్షంలో నేను ఒక అద్భుతం చేస్తే మన చుట్టాలు, మన బంధువులు, నన్ను నిందించిన వాళ్ళు, నన్ను దూషించిన వాళ్ళు, నన్ను బాధించిన వాళ్ళు, నా ముందు మాట్లాడిన వాళ్ళు, నా చాటున పరిహాసం చేసిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. మనిషికి చెప్పాలంటే వీలు పడదు, అందరు ఇక్కడ ఉన్నారు కనుక ఇప్పుడు నీవు ఒక అద్భుతం చేస్తే, ఒక సూచక్రియ చేస్తే, ఈ కొరతలు తీర్చగలిగితే, నువ్వు దేవుని కుమారుడని నిరూపించబడగలిగితే అప్పుడు నా మీద నింద తొలగిపోతుందని అనుకున్నదేమో తల్లి. అందుకే అంటది, అయ్యా ఏదో ఒకటి చెయ్యి బాబు, ద్రాక్షారసం అయిపోయిందంటే యేసుప్రభు అంటాడు, నా సమయం ఇంకా రాలేదు. ఆమె చెప్పడంతో గట్టిగా. చాలాసార్లు మన సమయాలు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. మనం తొందరపడుతూ ఉంటాం, మనం ఆరాట పడుతుంటాం, ఆరపట్టిస్తూ ఉంటాం, త్వరగా జరగాలి, తొందరగా జరగాలి. లైఫ్ని కూడా కొంతమంది ఇలాగా పంక్చువాలిటీ అనేది ఉంటుంది. కొంతమందికి లైఫ్ని ఇలా అనుకుంటారు, 20 సంవత్సరాలు లేకపోతే 20-22 సంవత్సరాల వయసులో చదువంతా పూర్తి అయిపోవాలి, 23వ సంవత్సరానికంతా పెళ్ళి అయిపోవాలి, లేదా 23వ సంవత్సరానికంతా ఉద్యోగం వచ్చేసేయాలి, 25 ఏళ్ళు వచ్చేసరికి పెళ్ళి అయిపోవాలి, 30 సంవత్సరాలకి 2 పిల్లలు ఉండాలి, ముచ్చటకి 2 పిల్లలు ఉండాలి, నాకు 50 ఏళ్ళు వచ్చేసరికి నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి ఉద్యోగాలు సంపాదించాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, 50 దాటంగానే వాళ్ళిద్దరు పిల్లల్ని గనేస్తే ఇక 50 తర్వాత నేను రిలాక్స్ అయిపోవాలి, రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఇలాగే ఉండాలి, ఈ వయసులో ఇదే జరగాలి, ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలని అంటూ ఉంటారు కదండి. ఇలాగే ఉండాలి, ఇలాగే జరగాలని అనుకుంటూ ఉంటారు కొంతమంది. ప్రేమైన వారు, మన సమయాలు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందేమో, కానీ దేవుని సమయం కొరకు మనం కనిపెట్టాలి. ఆయన సమయం ఆలస్యం జరుగుతుంది. ఆ ఆలస్యం వరకు మనం కనిపెట్టి చూడగలిగితే మన జీవితంలో దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేస్తాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. ఓకే, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు అనేది కూడా ప్రశ్న. ఆలస్యం జరుగుతుంది, పిల్లలకు పెళ్ళిళ్ళు కాల ఆలస్యం అవుతుంది, వారికి సంతానం కలగలేదు ఆలస్యం అవుతుంది, చదువు పూర్తి అయింది ఇంకా ఉద్యోగం రాలేదు ఆలస్యం జరుగుతుంది, ఇల్లు కట్టడం ప్రారంభించాము ఎంత ప్రయత్నించినా పూర్తి కావట్లేదు ఆలస్యం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళితే సేవ ఆరంభించాం, అభివృద్ధికి ఆలస్యం జరుగుతుంది, ఆత్మలు సంపాదించడానికి ఆలస్యం జరుగుతుంది, ఆరోగ్యం పాడైపోయింది,
వైద్యాన్ని అందిస్తున్నాం దేహానికి, కానీ స్వస్థత కలగడం అనేది ఆలస్యం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళితే బోళ్ళని ఆలస్యాలు మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? మన జీవితాలు ఎందుకు ఆలస్యం జరుగుతున్నాయి? దేవుని బిడ్డలారా, ఆలస్యం జరిగినప్పుడు మనం అపార్థం చేసుకోవడం కాదు, కానీ మన జీవితాన్ని పరీక్షించుకోవాలి, ఎందుకు ఆలస్యం జరుగుతుందని. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. వంట చేసినప్పుడు అమ్మని మీరు చూడండి, వంట అంతా పూర్తి అయిన తర్వాత ఏంటండి, కుడి చేతిలో గరిటె ఉంటుంది, ఆ గరిటెల నుండి కొంచెం కూర కానీ లేకపోతే ఏ వంట వండిందో ఆ వంట తీసుకొని ఎడమ చేతి మీద లేకపోతే అరచేతుల మీద కొంచెం ఆ కూర కానీ లేకపోతే ఆ వండిన ఆహారం కానీ అరచేతిలో పోసుకొని రుచి చూస్తుంది. వంట అంతా అయిన తర్వాత ఉప్పు కారం అంతా సరిగ్గా ఉందా లేదా అని చివరికి టేస్ట్ చూస్తుంది. ఒకవేళ ఉప్పు కారం తగ్గింది అనుకోండి, కొంచెం ఉప్పు వేయడము, కూర చిక్కబడింది అనుకోండి కొంచెం నీళ్లు పోయడము, లేకపోతే కూర పలచబడింది అనుకోండి కొంచెం పిండి వేసి కలపడము, ఏదో ఒకటి చేసి ఆఖరి కొంచెం ఆమె అరచేతిలో రుచి చూస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఇంకా చెప్పాలంటే బయటికి వెళ్ళేటప్పుడు మీరు చూడండి, అంతా చెక్ చేసుకొని ఆ తర్వాత ఇంటికి తాళం వేసిన తర్వాత, తాళం వేశారు, చివరికి ఆ తాళపు కప్పును పట్టుకొని మనం ఒకసారి అట్లా అది తాళం పడిందో లేదని పరీక్షించుకుంటాం. జీవితంలో ప్రతిదానికి బైక్ అక్కడ మనం పార్క్ చేసిన తర్వాత లాక్ వేసామో లేదో అని ఒకసారి చెక్ చేసుకుంటాం. ప్రతిదీ పరీక్షించి మనం ముందుకు సాగుతున్నాం. మంచిది. మరి జీవితాన్ని ఏ రోజైనా మీరు పరీక్షించి చూసుకున్నారా? ఇన్నాళ్ళు మనం బ్రతుకుతూ వచ్చిన బ్రతుకు, ఇన్నాళ్ళు మనం జీవించిన జీవితం, 30 ఏళ్ళు బ్రతికిన, 40 ఏళ్ళు బ్రతికిన, 50 ఏళ్ళు బ్రతికిన, 60 ఏళ్ళు బ్రతికిన, నీ బ్రతుకు ఎలా బ్రతికావు? నీ జీవితాన్ని ఎలా వెళ్ళబుచ్చావు? ఎలా కొనసాగిస్తూ వచ్చావు? ఎలా నీ జీవితాన్ని నడిపిస్తూ వచ్చావు? ఆలోచించావా? ప్రియమైన వారరా, ఆలస్యం జరుగుతుందంటే దానికి అర్థం ఏంటంటే ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో, ఆలోచించుకోమని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రియులారా, మన జీవితాన్ని మనం ఆలోచించి ఒకవేళ సరిచేసుకోవలసిన విషయాల్ని సరిచేసుకొని, బాగు చేసుకోవలసిన విషయాలు ఉంటే దాన్ని బాగు చేసుకొని ముందుకు సాగగలిగితే నా దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆ మహిమ కలిగిన కార్యాల్ని ఇక ఆలస్యం చేయకుండా చేయబోతున్నాడు. చెప్పండి కూడా తమందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక 2 సందర్భాలు మీకు గుర్తు చేస్తానండి. మొట్టమొదటిగా ఆలస్యం జరగడానికి కారణం ఏంటి? యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వాక్యం. యోహాను సువార్త. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 రోజులు అక్కడే ఉన్నారు. అటు పిమ్మట ఆయన మనము యూదయాకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు పగలు 12 గంటలున్నవి కదా. 2వ వచనం కూడా చదవండి అమ్మా. 11 2వ వచనం కూడా. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపించినప్పుడు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమ పొందాలని దేవుని మహిమ కొరకు వచ్చినది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒక ప్రాబ్లం మన లైఫ్లో, అది రోగమే కావచ్చు, వ్యాధి కావచ్చు, సమస్యలే కావచ్చు. యేసు ప్రేమించిన లాజరు, యేసుని ప్రేమించిన కుటుంబం, ఉపచారం చేసిన మార్త, అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసి తన తల వెంట్రుకలతో తుడిచిన మరియా, ఓ భక్తి కలిగిన కుటుంబం, దేవుని ప్రేమించిన కుటుంబం, దేవుని చేత ప్రేమించబడుతున్న కుటుంబం. ఆ కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, ఆ కుటుంబంలో ఒక వ్యాధి వచ్చింది. యేసు ప్రభుకి వర్తమానం తెలియచేయడం జరిగింది. యేసు ప్రభు వెనువెంటనే స్పందించకుండా, వెనువెంటనే వెళ్లకుండా అక్కడ ఇంకా 2 దినములు ఆగినట్లు లేఖనాలు రాయబడింది. ఎందుకు దేవుడు మన ప్రార్థనకు వెనువెంటనే ఉత్తరం ఇవ్వలేదు? ఎందుకు వెనువెంటనే దేవుడు స్పందించలేదు? ఎందుకు ఆ కుటుంబ విషయంలో దేవుడు ఆలస్యం చేశాడు? ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడా? అది ప్రేమించిన కుటుంబమే కదా, దేవునికి ఉపచారం చేసిన కుటుంబమే కదా, దేవుని చేత ప్రేమించబడిన కుటుంబమే కదా.
ఎందుకు దేవుడు ఆలస్యం చేశాడు అంటే దాని అర్థం ఏంటంటే, యేసుప్రభు అంటాడు, ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు, మహిమ కోసం వచ్చింది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నీ జీవితంలో నీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా? నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా? అది ఆర్థిక సమస్యలా? అది అనారోగ్యపు సమస్యలా? ఎంత ప్రయాసపడిన అప్పులు తీర్చుకోలేని స్థితిలో ఉన్నావా? ఎంత ప్రయాసపడిన ఆ వ్యాధుల నుండి నీకు విడుదల కలగట్లేదా? చేయవలసిన వైద్యం అంతా చేశావు, వెళ్ళవలసిన చోటుకంతా వెళ్ళావు, ఉపయోగించవలసిన మెడిసిన్ అంతా వాడావు, కానీ ఏమాత్రం మార్పు లేదు, ఏమాత్రం విడుదల లేదు. ఎందుకు ఈ ఆలస్యం అన్నప్పుడు నీవు కాస్త ఆగి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇది మరణం కొరకు వచ్చిన వ్యాధియా, లేకపోతే దేవుని మహిమ కోసం వచ్చిన వ్యాధియా? ప్రతి రోగాన్ని మనం శాపమని భావించకూడదు. ఒక మనిషికి ఏదైనా వ్యాధి వస్తే వెంటనే మనం ఏం పాపం చేశాడో ఇట్లాంటి జబ్బు వచ్చింది తొందరగా జడ్జి చేసేస్తాం, మనం వెంటనే తీర్పు ఇచ్చేస్తాం. తీర్పు ఇవ్వడానికి ముందు వరుసలో ఉంటాం మనం. అది నీకు తీర్పు ఇస్తానంటే మాత్రం ఆఖరి వరుసలో ఉంటారు, వాయిదాలకు తిరుగుతుంటారు. ఎదుటి మనిషికి తీర్పు ఇవ్వడానికి చాలా సంసిద్ధంగా ఉంటాం. ఎవరికైనా ఒక సమస్య వచ్చిందంటే వెంటనే మనం చెప్పి ఏం పాపం చేశాడో, ఏ జన్మములో ఏ పాపం చేశాడో, ఎవరికి ఏ కీడు చేశాడో, చేసిన పాపం శాపంగా మారిందని వెంటనే మనం తీర్పిచ్చేస్తుంటాం. కానీ మనుషులు ఎలా తీర్పిచ్చినా పర్వాలేదు కానండి, నీ జీవితంలో ఒక సమస్య వస్తే నీవు ఆగి ఆలోచించవలసింది ఏంటంటే, ఈ వ్యాధికి కారణం ఏమిటి? ఇది నన్ను పాడు చేయడానికి కోసం వచ్చిందా, లేకపోతే ఈ సమస్యలో నేను నశించాలని దేవుడు ఈ సమస్యను అనుమతి ఇచ్చాడా, లేకపోతే ఈ వ్యాధి వలన, ఈ బాధ వలన, ఈ సమస్య వలన దేవుని నామం మహిమపరచబడుతుందని ఆగి ఆలోచించి అది దేవుని మహిమ కొరకే అని మనం గ్రహించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఖచ్చితంగా ఆ సమస్య వలన దేవుని నామం మహిమపరచబడుతుంది. చెప్పండి కూడా మందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా. ప్రతి వ్యాధిలో, ప్రతి సమస్యలో దేవుని మహిమను వెతకాలి. ఆమేన్. నా దగ్గరకు ఒక తల్లి వచ్చారు, అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య, భయంకరమైన త్రాగుబోతు, నా భర్త మారాలి. ఈరోజు బాప్తిజం కూడా ఇస్తారట్టుగా, మా ఆయన కూడా బాప్తిజం ఇప్పిస్తే బాగుంటుంది. అస్సలు మార్పు లేనివాడు, రక్షణ లేనివాడు, ఆయన రక్షణ పొందాలని ఓ కన్నీళ్లతో చెప్తుంటే నాకు సంతోషం వేసింది. పోన్లే, ఇంతమంది విశ్వాసులు నా భర్త మారాలనే భారం కనీసం ఒక తల్లికన్నా వచ్చింది కదా, ఈమెకన్నా ఆయన మారాలనే ఆ భారం కలిగింది కదా అని నాకు సంతోషం వేసి, అమ్మా ఏం బాధపడద్దు, ప్రార్థన చేద్దాం, అన్నయ్య మారతాడులే అని అంటుంటే, అదేనయ్యా తొందరగా మారాలయ్యా, ఎందుకంటే దెబ్బలు తినలేకపోతానన్నయ్యా అనేది. ఏం తినలేకపోతుందంటండి? దెబ్బలు తాగి వచ్చాడు అనుకోండి, ఆయన మనిషి కాదు, మానవ మృగం, మృగంలాగా ప్రవర్తిస్తాడు బాబు. చేతికి ఏ దొరికితే దాంతో కొడతాడయ్యా, కాళ్ళు కీళ్ళు విరిగొట్టేస్తున్నాడు. దెబ్బలు తినే ఓపిక నాకు లేదయ్యా, దెబ్బలు తినే ఓపిక లేదు. రక్షణ పొందాడు అనుకో దెబ్బలు తగ్గుతుంది కదా. అంటే నా భర్త మారి దేవుని నామం మహింపరచబడాలని కదా ఆ బాధ. ఆయన మారాడు అనుకో దెబ్బలు తగ్గుతుంది. నా భర్త తాగుడు మానాడు అనుకో దెబ్బలు తగ్గుతుంది. అప్పుడు ఆయన నాకు దెబ్బలు కొట్టడం కాదు, నేను తిరిగి దెబ్బలాడొచ్చు ఆయనతో. ఆయన నన్ను కొట్టడం కాదు, నేను తిరిగి కొట్టొచ్చు. ఆయన నాతో పోట్లాడడం కాదు, నేను తిరిగి పోట్లాడొచ్చు. ఆయన మారు మనసు పొందాడు అనుకోండి, గొర్రెలా కూర్చొని ఉంటాడు కదా, అప్పుడు మనం ఏం చేసినా చల్లుతుంది అనే భావనతో మారాలనుకుంటుందే తప్ప, నా భర్త మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, నన్ను తిట్టినా పర్వాలేదు, నన్ను కొట్టినా పర్వాలేదు, నన్ను బాధించినా పర్వాలేదు, ఆయన మార్పు చెందాలి. ఈ ఆత్మ నశించిపోకూడదు, ఈ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు, ఈయన మార్పు చెంది పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవానికి పాత్రుడుగా మారాలి. ఈ భారం లేదండి. అంటే దేవుని మహిమను వెతుక్కోవట్లేదు, కానీ స్వార్థం, తన స్వార్థం, తన సుఖం, తన క్షేమాన్ని కోరుకుంటుంది తప్ప నా భర్త రూపాంతరం చెందాలి, మార్పు చెందాలనే ఆశ లేదు ఆ తల్లికి. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు. కొంతమంది ఉంటారు, అన్నయ్య నాకు ఉద్యోగం వచ్చేటట్లు ప్రార్థన చేయండి, నాకు జాబ్ రావాలి, జాబ్ లేకపోతే ఇది ఒక బతికేనా, నాకు తొందరగా ఉద్యోగం రావాలి, ప్రార్థన చేయండి అంటున్నాడు. సర్లే బ్రదర్, మొన్నే కదా ఎడ్యుకేషన్ పూర్తి అయింది, కంగారు ఎందుకు, ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం అన్న, త్వరగా ప్రార్థన చేయండి అన్న, తొందరగా ప్రార్థన చేయండి అన్న, ఇంకా 3 నెలలు నాకు ఉద్యోగం వచ్చేస్తుంది. అదేంటారు బాబు గీత గీసుకొని కూర్చున్నావు 3 నెలలు అంటే, ఆయన అంటాడు పెళ్లి చూపులకు వెళ్తున్నాం అన్నయ్య. ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తున్నాడని అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఏం ఉద్యోగం చేస్తావో అని అడుగుతున్నారు. సో అందుకే వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను. వాళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే, నాకు పెళ్ళి అవ్వాలంటే, నాకు పిల్లని ఇవ్వాలంటే నాకు ఒక ఉద్యోగం కావాలి, ప్రియులరా నాకు ఒక జాబ్ రావాలి,
నేను ఉద్యోగం చేయాలి, నా ఉద్యోగం ద్వారా దేవుని నామం మహింపరచబడాలి. చెప్పలు కూడా అందరూ గట్టిగా. ఇది ఈ కోరికకు అర్థం ఉంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. నేను సేవ చేయాలి, ఆత్మలు సంపాదించాలి, నేను సంపాదించిన ఆత్మల ద్వారా దేవుని నామం మహింపరచబడాలి. చాలామంది సభలు మహాసభలని ఎక్కడ చూసి సభలు ఏర్పాటు చేయాలి. ఎందుకు బ్రదర్ సభలు అంటే, అన్ని ఊర్లో ఏర్పాటు చేశారు కదా సభలు, మన ఊర్లో పెట్టకపోతే ఎట్లా సభ? అందరి ఊర్లో, ఆ ఊర్లో జరిగింది కూడికలు, ఈ ఊరిలో కూడిక జరిగింది, ఆ ఊర్లో కూడా, మా ఊర్లో జరగకపోతే ఎట్లా సభలు? అక్కడ అవసరమా? అక్కడ సభలు ఏర్పాటు చేయడం అవసరమా? అవేం ఆలోచించట్లేదు. అన్ని ఊర్లో సభలు జరుగుతాయి, మా ఊర్లో జరగాలి. ఎందుకొరకంటే మా ఊర్లో మేము సభలు ఏర్పాటు చేస్తామని ప్రపంచానికైతే తెలియాలని. ప్రపంచానికి తెలియడానికి కాదు, మన ఘనతను చాటి చెప్పడానికి కాదు, సభలు జరిగించి ఆహా ఓహో అని చెప్పుకోవడానికి కాదు. ఒక మహాసభలు జరిగితే ఆ సభలో ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది క్రీస్తు ప్రేమను తెలుసుకున్నారు, ఎంతమంది సంఘంలో చేర్చబడ్డారు, ఎంతమంది దేవుని వైపు త్రిప్పబడ్డారు, ఎంతమంది పాపాలు తొలగిపోయాయి, ఎంతమంది శాపం నుండి విడుదల పొందారు, ఎంతమంది త్రాగుబోతులు మారారు, ఎంతమంది తిరుగుబోతులు మార్చబడ్డారు, ఎంతమంది చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చారు, ఎంతమంది జీవితాలు రూపాంతరం చెందింది, ఎందరు రోగులు స్వస్థత పొందారు. అది కాదండి ముఖ్యం. ఈరోజు మనం ఏ పని చేసిన దాంట్లో మన మహిమ కోసం ప్రయాస పడతా ఉంటాం. ప్రియులారా, నీ జీవితంలో అది సభలే జరిగిన, కూడికలే ఏర్పాటు చేసిన, నీవు సంఘమే కట్టినా, నీవు వివాహమే చేసుకున్నా, లేకపోతే నీకు సంతానమే కలిగిన, నీ కుటుంబం రక్షించబడిన, ఏది చేసినా ఈ టోటల్ ఈ కార్యక్రమాలన్నిట్లో కూడా దేవుని నామమే మహిమపరచబడును గాక. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుని నామం ప్రభునామం మహింపరచబడాలి. ప్రేమైన వాళ్ళరా, ఈ మార్తా మరియా లాజరు ఊరిలో లాజర్కి వ్యాధి కలిగింది. యేసుప్రభుకు ఆ వివరాలు చెప్పారు. యేసుప్రభు ఆలస్యం చేశాడు. ఈ లోపల ఆ ఇంట్లో ఉన్న లాజరు మరణించాడు, అతడు సమాధి చేయబడ్డాడు. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. యేసుప్రభు 4 రోజుల తర్వాత, ఇంకా ఆయన ఆలస్యం చేసి 4 రోజులు గడిచిన తర్వాత అక్కడికి వచ్చినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. దేవుడు ఎందుకు ఇంత ఆలస్యం చేశాడు? మీరు చూడండి, లాజరు కుటుంబాలు మనం గమనిస్తే రోగం ఉన్నప్పుడు ప్రభుకి విషయం తెలియచేశారు, వివరం తెలియచేశారు. నేను అంటాను, వాళ్ళున్న ఆ బేతనీయ గ్రామానికి యేసు ప్రభు ఉన్న చోటుకి పెద్ద దూరమేమి కాదు, బహుశా ఒక 3 కిలోమీటర్లు ఉండొచ్చు. ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు అండి? 3 కిలోమీటర్లు ఈజీగా నడిచానే వెళ్ళిపోవచ్చు. 3 కిలోమీటర్లు అంటే పెద్ద విషయం కాదు. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ వెళ్తారు. ఎంత దూరం వెళ్ళారు బ్రదర్ అంటే 5 కిలోమీటర్స్ నడిచానని అంటారు. 3 కిలోమీటర్స్ నడిచాను. మినిమం 2-3 కిలోమీటర్లు ఇప్పటి కాలంలోనే. ప్రస్తుత లోకంలో బలహీనంగా ఉండే మనుషులు, అనారోగ్యంగా ఉండే మనుషులు, ఎముకలు అరిగిపోయాయి, కిడ్నీలు ఇడ్లీలాగా మెత్తబడిపోయాయి, లివర్లో ఫ్యాట్ చేరింది, గుండెలో రంధ్రాలు ఏర్పడినాయి, బ్రెయిన్ వీక్ అయింది, నరాల వీక్నెస్, ఇలా ఉన్నవాళ్ళే ఈజీగా 2-3 కిలోమీటర్లు నడవగలుగుతున్నారు, నడిచేస్తారు. మరి ఆ రోజుల్లో బలమైన ఆహారం తినేవాళ్ళు, హెల్తీగా ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు. లాజరు వ్యాధిగ్రస్తుడు. యేసు ప్రభుకు వివరం తెలియచేశారు. అక్కడ నుండి సమాధానం ఏమి రాలేదు. ఏంటి సమాధానం రాలేదని వెంటనే మార్తా మరియాలో, వాళ్ళిద్దరు కాకపోయినా ఎవరో ఒకరు, మరియా నీ ఇంటి దగ్గర ఉండు, లాజరుని చూస్తుండు, నేను ఇప్పుడే వెళ్ళి ప్రభుని వెళ్ళి కలుసుకొని వస్తాను, వెళ్ళి కనబడి వస్తాను, ప్రభు కనబడి వస్తాను. ప్రభు వ్యాధి అని చెప్పాను కదా, రాలేదేంటి? దగ్గరైనా ఉన్నావు కదా, దూరం ఏం కాదు కదా, ఎందుకు ఆలస్యం చేసావు అని వెళ్ళుంటే బాగుండేదేమో. వెళ్ళలా. సరే మార్తా ఉండి, నేను చూసుకుంటుంటాను, మరియా నీవన్నా వెళ్ళరా ప్రభు దగ్గరికని మరియానన్న పంపించాను. మార్తా వెళ్ళలేదు, మరియా వెళ్ళలేదు. అంతలోపల చావు కబరు రాని వచ్చిందంటే చనిపోయాడు. నేను అంటాను, సమస్య ఉన్నప్పుడు ప్రభుకు చెప్పావు, మరి ఆయన చనిపోయినప్పుడు చెప్పావా? ఆయన వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు ఆయనకి విషయం తెలియజేశారు, ఆయన రాలేదు. ఇంతలోపల తమ్ముడు చనిపోయాడు. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడండి ప్రభువా నా తమ్ముడు చనిపోయాడు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు ప్రభుకు వివరం చెప్పారా, విషయం చెప్పారండి? చెప్పలేదండి. యేసుని సమీపించాలి. ఆలస్యం జరుగుతుందంటే దాని అర్థం ఏంటంటే మనం ఆయన సమీపించాలి. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా. సమస్యలు కానీ, రోగాలు కానీ, బలహీనతలు కానీ ఉండనివ్వండి, ఉంటే ఇంట్లో ఉండనివ్వండి. శూన్యమిరాలని ఒక స్త్రీని గురించి బైబిల్లో మనం చూస్తాం. చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు, లేక పుట్టిన కొడుకు. వాడు రోజు పొలంలో వాళ్ళ నాన్నతో
ఉంటున్నాడండి, పొలంలో వాళ్ళ నాన్నతో ఆడుకుంటున్నాడు. అక్కడ సడన్గా తలనొప్పి అని ఏడుస్తుంటే ఇంటికి పంపించారు. వచ్చి వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏం కాదులే నాన్న, కన్నా బాగా అయిపోతుంది లేదా అంటా ఉండగానే వెర్రి కేకేసి ఆ అబ్బాయి చనిపోయాడు. చనిపోయిన వెంటనే తల్లి ఏం చేసింది తెలుసండి, అడవుడికి వెళ్ళి పై అంతస్తులో ఒక గది ఉందండి, అక్కడ దైవజనుడు వచ్చినప్పుడంతా ఆ గదిలో ఉంటుంటాడు దైవజనుడు అయిన ఎలీషా. ఆ గదిలోకి తీసుకెళ్ళి ఆ మంచం మీద పరుండ పెట్టి వెంటనే గబగబ బయటకు వచ్చేసి తాళం వేసేసి కిందకి దిగుతుందా, అంతలోపల వాళ్ళ ఆయన వచ్చాడు, భర్త వచ్చి అమ్మాయి ఎక్కడికి బయలుదేరుతున్నావు అంటే, నేను దేవుని సన్నిధికి దైవ సేవకుడి దగ్గరికి వెళుతున్నాను అని చెప్పింది. ఈరోజు ప్రత్యేకమైన కూడికేం కాదే, ఈరోజు ఉపవాస ప్రార్థనేం కాదే, స్త్రీల సదస్సు, స్త్రీల కూడిక అలాంటిది కూడా కాదే, ఈరోజు విశ్రాంతి దినం కూడా కాదే, ఈరోజు పలానా రోజు కూడా కాదే, మరి ఎందుకు నీవు బయలుదేరి వెళుతుంటే, ఏం లేదులే నువ్వు కూర్చో నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లో ప్రాబ్లం నుంచి, ఇంట్లో సమస్య నుంచి ఈ దైవజనుడి దగ్గరికి పరిగెత్తింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరు, మీ కుటుంబాల సమస్యలు ఉండొచ్చు, త్రాగుబోతు భర్త ఇంట్లో ఉండొచ్చు, వ్యాధిగ్రస్తులైన మనుషులు ఇంట్లో ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఒకవేళ మీ ఇంట్లో ఉండొచ్చు, వచ్చేటప్పుడు కూడా కొంతమంది దెబ్బలు తిని వచ్చి ఉండొచ్చు, చెప్పలేం మనం. బయలుదేరి వస్తున్నప్పుడు కూడా కొంతమంది దెబ్బలు తిని వచ్చి ఉండొచ్చు. ఇంట్లో ఎన్నో పేచీలు, ఎన్నో సమస్యలు. జాగ్రత్త, మర్యాదగా చెప్తున్నాను, 10:30 ఇంటి దగ్గర ఉండాలి అని బెదిరించి పంపించుంటాడు. వచ్చేస్తానులయ్యా అని చెప్పి వచ్చుంటారు మీరు. ప్రైజ్ ది లార్డ్. 10 అయిన కాడి నుండి బ్యాగ్ సర్దుతూనే ఉంటుంది కానీ పాపం లేవదు. బ్యాగ్ సర్దుతూనే ఉంటుంది, బాటిల్ లోపల పెడతా ఉంటుందండి, బ్యాగ్లో మరలా తీసి బయట పెడుతుంటుంది, బైబిల్ మూసేస్తుంటుంది, ముగిస్తాడేమో అని మరలా బైబిల్ తెరుస్తూ ఉంటుంది. మనసులేమో పోవాలంటుంటుంది, ఎందుకు ఇంట్లో సమస్య ఉంది, ఇంట్లో తాగుబోతున్నాడు, ఇంట్లో బాధించే భర్త ఉన్నాడు, ఇంట్లో వేధించే భార్య ఉంది, ఇంట్లో శ్రమల పాలు చేసే ఎట్టి అత్త ఉండొచ్చు, మామగారు ఉండొచ్చు, ఇంట్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఇంట్లో అప్పుల వాళ్ళు ఉండొచ్చు. అప్పుల వాళ్ళు ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఇప్పుడే వస్తున్నానయ్యా, ఇప్పుడే మీ పని మీదే పోతున్నాను, స్తోత్రం చెప్పడం గట్టిగా, డబ్బు ఇవ్వకపోతే వడ్డీ నీ పని మీద పోతున్నా నేను అని చెప్పి ఆ అప్పిచ్చే వాళ్ళని ఇంటి దగ్గర పెట్టి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారండి. ఇంట్లో సమస్య ఉండొచ్చు, కానీ నువ్వు యేసుని సమీపించగలిగితే నా దేవుడు ఆలస్యమైన నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి శక్తివంతుడు. చెప్పలు కొడతాం అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా. పరిగెత్తుకుంటూ దైవజనుడి దగ్గరకు వచ్చిందండి. ఆ దైవజనుడు అందరికి చెప్పల సమస్యలు, కనబడే ప్రతి వాళ్ళకి చెప్తుంటారు సమస్యలు, కనబడే ప్రతి వాళ్ళతో సమస్యలు పంచుకుంటుంటారు. మనం ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి. ఆమేన్. దైవజనుడు నేను ఎలీషా దగ్గరికి వెళ్ళిందండి. ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా విషయాన్ని తెలుసుకున్నాడండి. మీరు చూడండి, ఆమె నోటి మాటలు కూడా చాలా విశ్వాసపు మాటలు. నా కొడుకు చనిపోయాడు అనే మాట తన నోట అస్సలు రాలేదండి. నా కుమారుడు చనిపోయాడు అనే మాట తన నోట ఏమాత్రం రాలేదు. అతను దైవజనుడు వచ్చాడండి. ఆ గదిలో ఉంచి నా బాబు కోసం ప్రార్థించాడు. మరణం నిరర్థకమైంది. వెలుగు, అక్షయత జీవము వెలుగులోనికి వచ్చింది. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా గట్టి 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 గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఆలస్యం జరుగుతుంది కానీ కనిపెట్టు ప్రభు కోసం. ఆలస్యంలో దేవునికి ఒక పాఠం నేర్పిస్తాడు. మార్తా మరియా నీ జీవితంలో ఆలస్యం జరగడానికి కారణం ఏం తెలుసా? నీవు ప్రభుని సమీపించలేదు. సమస్యలు వచ్చినప్పుడు ఆయనకు తెలియచేసావు, కానీ నువ్వు ఆయన సమీపించాలి, ఆయన ఎద్దుకు రావాలి, ఆయన పాదాల దగ్గరకు రావాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు దేవుని కృపకు దూరంగా బ్రతుకుతున్నావా? దేవుని సన్నిధికి నువ్వు దూరంగా బ్రతుకుతున్నావా? ఈరోజు రమ్మని ప్రభు నిన్ను పిలుస్తున్నాడండి. ఆమె సమాజ మందిరపు అధికారి ఉన్నాడు, అమ్మాయికి బాగాలేదు. దైవజనుడి యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుని తీసుకెళ్ళాలని బహు ప్రయాసపడుతున్నాడు, సాగిలపడుతున్నాడు, బ్రతిమాలుతున్నాడు. ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. లైఫ్లో కొన్నిసారి ఇలాగే ఉంటుందండి. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు, ఎందుకు ఆలస్యం చేస్తాడు అనే ప్రశ్న నీ మనసులో తొలుస్తుందేమో. సరే, యేసుప్రభు బయలుదేరుతుంటే అంతలోపల ఈ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఒక ఆవిడ వచ్చింది. ఆమె వచ్చి యేసుప్రభు వస్త్రపు చంగుని ముట్టిన వెంటనే ఆమె రక్తధారలు కట్టబడి ఆమె స్వస్థత పొందిందండి. వెంటనే యేసుప్రభు ఇటు వెళుతున్నవాడు సడన్గా ఇట్లా జనసమూహం వైపు చూసి నన్ను ముట్టింది ఎవరు అని అడిగాడు. అప్పుడు శిష్యులు అంటారు, ప్రభువా ఇప్పుడు అవసరమా, ఇప్పటికీ ఆలస్యమైంది. అదిగో ఆ పెద్ద ఆయన చూడు, పాపం మొహంలో నెత్తురు చుక్కలేదు. ఆ పెద్ద ఆయన చూడు, తొందరగా మనం వెళదాం. ఇంతమంది నీ మీద పడతా ఉంటే, నన్ను ముట్టింది ఎవరని అడుగుతావు ఏంటంటే, లేదురా బాబు చాలామంది నన్ను ముట్టుకున్నారు, కానీ ఒక ఆవిడ నన్ను ముడితే నాలో నుండి
ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా అని అనేసరికి వెంటనే ఆ స్త్రీ ఆ గుంపులో నుండి, ఆ జనసమూహం నుండి బయటకు వచ్చి, బాబు ఆ పాపాత్మురాల్ని నేనే బాబు, ఆ వ్యాధిగ్రస్తురాల్ని నేనే అని ఇక చెప్పడం ప్రారంభించిందండి. ప్రారంభించి ఏంటండి సుదీర్ఘంగా చెప్తుందనమాట. ఆ సమాజ మందిరపు అధికారి అంటాడు, అమ్మా నీవెట్టు స్వస్థత పొందావు, ఆదివారం వచ్చి చెప్పొచ్చుగా, ఇప్పుడు ఇక్కడే ఈ పబ్లిక్ మీటింగ్లో స్టార్ట్ చేయకపోతే నీవు నిదానంగా ఆదివారం వచ్చి చర్చిలో చెప్పొచ్చు కదమ్మా, ఆపు తల్లి, ఇంకా ఇక చాలేమ్మా, నా కుమార్తె బాగలేదు తల్లి, నా కుమార్తె చావు బ్రతుకు మధ్యలో ఉందమ్మా, ఆయన రాని అమ్మా, ఆయన పంపిస్తల్లి అని అంటుంటే ఆమె కులాసాగా నిలబడి చెప్తా ఉందన్నమాట. తన జీవితంలో జరిగిందంతా చెప్తుంటే ప్రభు నిలబడి వింటా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రేమైన వాళ్ళారా, అంతలోపల రానే వచ్చిందండి కబర్. ఏమనంటే, నీ కుమార్తె ఏ బోధకుడిని ఇంక నువ్వు బాధ పెట్టదు, ఇక మీ కుమార్తె లేదా ఆమె చనిపోయిందని. ఆయన కుప్ప కూలిపోబోతుంటే యేసు ప్రభు అంటాడు, భయపడొద్దు, అధైర్యపడొద్దు, ఆమె చనిపోలేదు, ఆమె నిద్రిస్తుంది. ఆలస్యమైన యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడండి. ప్రియులరా, చనిపోయిన చిన్నదాన్ని చేతులు పట్టుకొని లెమ్మని చెప్తే ఆ చిన్నది లేచి కూర్చొనింది. చెప్పండి కొడతాం అందరు గట్టిగా గట్టి గట్టి గట్టి. ఈ ప్రశస్త రాత్రి ఎన్నో కార్యాలు నీ జీవితంలో ఆలస్యం అవుతూ వస్తుందేమో. నీ జీవితంలో అనేక సమస్యలు, నీ కుటుంబాల్లో ఎన్నో ఇబ్బందులు, నీ కుటుంబాల్లో ఎన్నో ఆటంకాలు, నీ కుటుంబంలో ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలతో ఈ రాత్రి ఇక్కడ నువ్వు కూడి వచ్చావేమో. ఇప్పటి వరకు ఆలస్యం జరుగుతూ వచ్చిందేమో. ఇక ఆలస్యం చేయక ఈ ఆవరణం దాటే లోపల నా దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. వెంటనే విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడు. రక్షణ సంతోషాన్ని దేవుడు కలిగించబోతున్నాడు. వ్యాధుల నుండి విడుదల దయచేయబోతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయబోతున్నాడు. ఈ రాత్రి నా దేవుని బ్రతుకులకు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. రెండవదిగా ప్రియులారా, వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రాలేకపోవడానికి మరొక కారణం ఏంటి? మార్తా మరియా మరి యేసు ప్రభుని సమీపించకపోవడానికి కారణం ఏంటంటే, వాక్యంలో మనం చూస్తాం, ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చేసి యెరూషలేముకు సమీపంగా ఉన్నారు కనుక బంధువులు, రక్త సంబంధికులు అందరూ ఇంట్లో పోగైపోయి మార్తాని మరియాని ఓదారుస్తూ ఉన్నారంట. అంటే ఓదార్పు యాత్ర పెట్టారు. అక్కడ ఓదారుస్తూ ఉన్నారు. బంధువులు, రక్త సంబంధికులు అందరూ వచ్చి ఓదారుస్తున్నారు. ఎవరి ఓదార్పు కావాలి మనకు? ఎవరు ఓదార్చాలి మనల్ని? ఓదార్చుము విసుగుందక నీ కృపలో నా ప్రభువా, నా వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని, నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని, నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకితిని, వెకుజాములో విలపించితిని, నా పాపములో వ్యసనములో వెకుజాములో విలపించితిని, నా పాపములో వ్యసనములో ఓదార్చుము విసుగుందక నీ కృపలో నా ప్రభు, ఓదార్చుము
వెదకితిని శ్రీ యేసుని పాదాలలోన మనసులో నీ రూపము దీనుడనై నీ రూపము వేదనలో వెదకితిని విసుగంధక నీ కృపలో శబరబల కథురాల బల కథురాల బల రిబాబా బాబా శబరబల నా దేవుని కరుణ నీ మీద కుమ్మరించబడిపోతున్న రాత్రి రాత్రి అదిగో నా దేవుడు నిన్ను తల్లిలా ఓదార్చుచున్న దేవుడు, నా దేవుడు తండ్రిలా నిన్ను మోస్తున్న దేవుడు, ముదిమి వచ్చి వరకు నేను ఎత్తుకును దేవుడు, క్షణమైన విడువని దేవుడు, ఎడమాయని దేవుడు. ఓహో
హల్లెలూయా. ప్రియులరా, తన ఇంట్లో మరణం ఉన్నప్పుడు యేసుని ఎందుకు సమీపించలేకపోయారంటే ఓదార్చే గుంపంతా వచ్చి కూడి వచ్చి వాళ్ళు ఓదారుస్తుండగా మానవుల ఓదార్పు వైపు ఆధారపడ్డారే తప్ప నిజంగా మనల్ని ఓదార్చగలిగిన వాడెవరు? నిజమైన ఓదార్పు, నిజమైన ఆదరణ మనకి ఎక్కడ లభిస్తుందని దేవుని వైపు చూడలేకపోయారు. నీ లైఫ్లో ఇంకా ఎందుకు మరణం నిలబడి ఉంది? ఎందుకు సమాధి అనుభవంలో కొనసాగించబడుతున్నావు అంటే నీవు ఆయన చేరలేకపోతున్నావు, ఆయన సమీపించలేకపోతున్నావు. ప్రియులరా, అందుకొరకే ఆలస్యం. ఆయన సమీపిస్తే నా దేవుడు మరణం నుండి నిన్ను జీవానికి దాటించబోతున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వారరా, మనుషుల ఓదారు బైబిల్లో మనం చూస్తూ ఉంటే గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉండిన దాన. ఒకవైపున గాలి, మరోవైపున వర్షం. గాలి వర్షానికి కొట్టబడి ఆదరణ లేకుండానే ఉన్నావా? నేను నిన్ను ఓదారుస్తాను, నీలాంజనముతో నేను నీకు పునాదులు వేస్తాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాస్తవంగా మనం ఆదరణను ఎవరో మన ఇరుగు పొరుగు వాళ్ళు, లేకపోతే దైవ సేవకులు, లేకపోతే బంధువులు ఎవరో ఓదార్చాలని అనుకుంటుంటారు. నిజమే, కొన్ని పర్యాయాలు బంధువులు వాళ్ళు వచ్చి ఓదార్చా, అయ్యో ఏం కాదులే అమ్మాయి, ఏం కాదులే. వాళ్ళు అంటారు, వాళ్ళకేంటి చెప్పండి, వచ్చిన ఏం కాదులే అమ్మాయి, మరి ఏడుస్తే ఎట్లా, గుండె బద్దలయ్యేటట్లు ఏడబాకలే అంటారు. నేను ఈ చనిపోయిన వాళ్ళ ఏళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉంటాను. చనిపోయిన వాళ్ళు ఎట్టు చనిపోయారు, వాళ్ళు నీతిమంతుడు అయితే దేవుడి దగ్గరికి వెళ్తాడు. ప్రైజ్ లార్డ్. ఏంటంటే దుర్మార్గుడు అయితే ఎట్టు పాతాళానికి పోతాడు. మనం వెళ్ళి నీతిమంతుడు అని చెప్పినా, మన పెద్ద కూడికి పెట్టినా, ఊరంతా భోజనం పెట్టినా, బాకా పెట్టి వాక్యం చెప్పినా ఆయన మాత్రం నరకానికి పోతాడు. సరే, వాళ్ళు ఫీల్ అవుతారు కదని ఊరికి అట్లా టచ్ అయినట్టు మనం చెప్పుకొని వచ్చేస్తాం. అది వేరే విషయం. ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు, మేము అక్కడికి వెళ్ళి గమనిస్తూ ఉంటాం. వచ్చేవాళ్ళు ఎలా ఓదారుస్తూ ఉంటారని. కొంతమంది వస్తారండి, రావంగానే పాపం ఆమె కూర్చోని ఉంటుంది కాఫీ తాగి. ఇది ఆ చనిపోయిన భార్య కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ కూర్చొని వాళ్ళు రావంగానే అక్కా అన్నారనుకోండి, పాపం ఈమె కుక్కలాగా అరుస్తుంది. పాపం వాళ్ళు వచ్చి ఓదార్చి ఏం కాదులే అక్కా చెల్లి అంటుంటారు. చూడాలంటే ఆ ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు అసలు. ఆడవాళ్ళు అయితే ఇక ఖర్చు అడ్డం పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు. అది నిజమైన ఏడుపో లేకపోతే దొంగ ఏడుపో కూడా మనకు అర్థం కాదు. ఇట్లా ఖర్చు అడ్డం పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు. ఏం కాదులే అమ్మాయిని గుండె కత్తుకొని ఓదార్చి ఆ తర్వాత ఆమెకు వచ్చిన ఆమెకి ఇంకో కుర్చీ వేస్తారు, కుర్చీలో కూర్చోబెడతారు. ఆమె ఓదార్పు పొందుతుంది, ఈమె ఓదార్పు పొందుతుందండి. ఆమెకు ఒక గ్లాస్ టీ నీళ్ళు ఇస్తారు, ఈమె కూడా ఒక గ్లాస్ టీ ఇస్తారనమాట. తాగి కూర్చుంటారు. అంతలోపల ఇంకొక ఆమె వస్తుంది, వాళ్ళు చిన్నక్క అనుకుంటాను. ఆమె వచ్చేసి చెల్లా అని వచ్చింది అనుకోండి, మరలా ఏం స్టార్ట్ చేసి అక్క మరలా ఆమె వచ్చి ఈ మీద పడి ఏడ్చి, ఈమె ఆమె మీద పడి ఏడ్చి, ఇద్దరు కాసేపు ఏడ్చుకొని ఆ అక్క కూడా చిన్నక్క కూడా ఇంకో కుర్చేసి కూర్చోబెడతారండి. ఈమెకు ఒక కప్ టీ, ఆమెకు ఒక కప్ టీ ఇస్తారు, కూర్చుంటుంది. ఇంకొంతసేపు అయిన తర్వాత వాళ్ళ మేనత్త ఎవరు వస్తుంది, ఆమె రావుగానే అమ్మాయి అని వచ్చింది అనుకోండి, అత్త అని మళ్ళీ ఆమె మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఎంతసేపు వచ్చే ప్రతి మనిషికి ఏడ్చి 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 ఇది ఓదార్పులాగా ఉందా, లేకపోతే ఆమెను ఏడిపించినట్టు ఉంటుందా చెప్పండి. చివరికి తీరా ఇక సమాధి కార్యక్రమం జరిగే సమయానికి అప్పుడు ఇంకెవరో వస్తారు, అప్పుడు ఏడుస్తుంటారు అంటుంటుంది, కానీ గాలి వస్తుంది కానీ మాటలు రా. మనుషులు ఎవరో ఓదార్చడానికి కోసం వచ్చినట్టు ఉంటారు, కానీ అది ఓదార్పు కాదు. అందుకే యోబు భక్తుడు అంటాడు, మీరు ఆదరణకు కర్తలు కాదు, మీరు బాధలకే కర్తలు. మీరు వచ్చింది ఎందుకు? యోబు బాధపడుతున్నాడు, యోబు ఏడుస్తున్నాడంట, అన్నీ పోగొట్టుకున్నాడంట. వెళ్ళి ఓదారుస్తామని వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎరే కూర్చోరా, లేచి కూర్చో, ఒక బుద్ధ అన్నం తిను, గాయాలను శుద్ధి చేసుకో, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు పిలిపిస్తాను, ఆ గాయాలు మందు వేసుకో, తర్వాత చూసుకుందాం, డబ్బుదేముందిలేరా, మళ్ళీ చూసుకోవచ్చులే, డబ్బుదేముందిలేరా, నీ డబ్బు మా డబ్బు కాదా, మా డబ్బు నీ డబ్బు కాదా, పోగొట్టుకుని నీవే కానీ మేమేమో అడుక్కొని తింటున్నామా, ఏదో సహాయం చేస్తా, లే పైకిలే, బూడిదలో కూర్చొని ఏంటి పనికి మళ్ళీ వేషాలు, లే పైకి అనాలి కదండి అనుకుండా కూర్చొని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తామన్నారు. 7 రోజులు కూర్చున్నారంట. వీళ్ళు ఆయన్ని చూడడం, వాళ్ళు వీళ్ళని చూడడం. వీళ్ళు బాధకు కర్తలే తప్ప ఆదరణ కర్త కాదు. ఆ తర్వాత అవసరమైనవి అనవసరమైనవి అన్నీ త్రవ్వి 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 నీ పిల్లలు అలా చేస్తారేమో, నీవేమన్నా తప్పు చేస్తావేమో, పరీక్షించుకొని చూసుకోకపోయేవని అనవసరమైన మాటలను చెప్పి ఆయన గాయాల మీద ఏంటండి, ఆయన గాయాలు రేపారు తప్ప గాయాలు ఎవరు కట్టలేదు. ఆయన బాధను పెంచారు తప్ప ఆయన బాధ నుండి ఆయన ఉపశమనం పొందలేకపోయాడు.
నోటి మాటల చేత ఆయన బాధించి 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 ఆయనకి జీవితం మీద విరక్తి కలిగేటట్లుగా ప్రవర్తించారు. నిజమే, మనుషులు మనకు ఓదార్పునిచ్చేవాళ్ళు కాదు. ఆనాడు చాలామంది వచ్చారు. సరే, వాళ్ళు ఏమైనా గొప్ప విశ్వాసులు అంటే వాళ్ళు అంటారు, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈయన ఎంత ప్రేమించాడు కదా ప్రభుని, మరి చావకుండా ఈయన ఆపొచ్చు కదా. అవిశ్వాసులైన సమూహాలు, అవిశ్వాసులైన మనుషులతో నీవు ఉంటున్నావేమో, అవిశ్వాసులైన మనుషుల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నావేమో. ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు 4 రోజుల తర్వాత ఆ ఊర్లోనికి వచ్చాడండి. మీరు గమనించండి, వచ్చిన వెంటనే ఇంటికి వెళ్ళాడా లేకపోతే బజార్లోనే ఉన్నాడా ప్రభు? మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇంటికి వెళ్ళి అమ్మా మార్తా ఎలా ఉన్నా, మరియా ఎలా ఉన్నా, ఇంటికి వెళ్ళలేదండి. ఆయన ఇంకా బజార్లోనే ఉన్నాడు. ఆ ఇంటికి తర్వాత కూడా ప్రభు వెళ్ళలేదు. ఆ తర్వాత కూడా యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళలేదు. ఎందుకంటే మనం ఆయన సమీపించాలి, ఆయన మీద దాహం ఉండాలి, ఆయన ఎడల దప్పిక ఉండాలి, ఆయన వెతకాలనే మనసు ఉండాలి. దేవా నా దేవుడు నీవే, శ్రమలైన ఆపదలైన మరణమైన జీవమైన మేము నిన్నే వెతుకుతాము, నీవే మమ్మల్ని ఆదరించాలి, నీవే మమ్మల్ని ఓదార్చాలి, నీ ఓదార్పు మాకు కావాలని ప్రభు చెంతకు రావలసిన వాళ్ళు ప్రభు చెంతకు రాకుండా ఆ ఓదార్పు సభలో కూర్చొని ఉన్నారండి. ఆ తర్వాత యేసు ప్రభు వచ్చి ఫలానా చోట ఉన్నాడని మార్తాకు తెలిసింది. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి, యేసయ్య బోధకుడా, నీవు కానీ ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు చనిపోయిండేవాడు కాదు. అంటే అమ్మ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నీ సహోదరుడు ఖచ్చితంగా బ్రతుకుతాడు, నేనే జీవము నేనే పునరుద్ధానం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను విశ్వసించినోడు మరణించినను కూడా తిరిగి లేస్తాడని ప్రభు చెప్తే ఆయన కూడా చెప్తుంటే ఈమె కూడా చెప్తుంటుంది. కొంతమంది సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటారు. ఒక ఇంటికి వెళ్తే ఆ ఇల్లు కారుతుందండి. ఆ ఇల్లు వర్షానికి కారుతుంది, వర్షాకాలం. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, ఇల్లు కారుతుందిగా బ్రదర్, కొంచెం కప్పేసుకోకపోయారా శుభ్రంగా, గడ్డి కానీ లేకపోతే తాటకు కానీ లేకపోతే కొబ్బరాకు కానీ వేసి కొంచెం బాగు చేసుకుంటే బాగుండేది కదా, ఇల్లంతా కారుతుంది కదా అని అడిగితే ఆయన అంటాడంట, ఇప్పుడు కప్పాలంటే ఎడ కుదురుతుంది, వర్షం వస్తుంది కదా అంటున్నాడు. ఇప్పుడు కప్పాలంటే ఎడ కుదురుతుంది అన్నయ్య, వర్షం వస్తుంది కంట. అయ్యా బాబు, నేను ఇప్పుడు సంగతి చెప్పలేదు. సమ్మర్లో వేసవిలో కప్పున్నామనుకో, వర్షాకాలంలో మనకు ఇల్లు కారకుండా ఉండేది కదా అని అంటే, సమ్మర్లో కారలేదుగా, సమ్మర్లో వర్షానికి ఇల్లు కారలేదు కదయ్యా, అప్పుడు కారు ఉంటే అప్పుడు కప్పేసుకుని ఉండేవాళ్ళేమో, అప్పుడు జరగలేదు కదా అలా అని. సంబంధం లేని ఒకదానికి సంబంధం లేని మాట్లాడే మనుషులు, మేధావులు కొంతమంది మనకు కనబడుతూ ఉంటారు. ప్రియులారా, ఆ తర్వాత మరియమ్మకి విషయం చెప్పారు. మరియా కూడా వచ్చింది, మార్త వచ్చారు. మరియా కూడా సేమ్ డైలాగ్, నీవు ఇక్కడ ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అంటున్నారే తప్ప, ఎందుకు ప్రభు ఆలస్యం చేశాడు, ఎందుకు నా జీవితంలో ఈ ఆలస్యం, ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని ఆలోచించకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభులో రారిని ప్రేమించి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని పక్కకు దొర్లించి సమాధిలో ఉన్న లాజరుని చూసి, లాజరు బయటికి రమ్మని పిలవగానే లాజరు బయటికి వచ్చాడు. చెప్పండి కూడా మంది గట్టిగా గట్టి 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 హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, ఆయన ఆలస్యం చేయించున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఒకటి మన ద్వారా ఆయన మహిమను పొందుకోవాలని ఆలస్యం చేస్తున్నాడు. రెండోదిగా మనం ఆయన్ని సమీపించాలని, మనుష్యుల ఓదార్పు కోసం కాకుండా ఆయన మనల్ని ఓదార్చాలని, ఆయనకు మనం సమీపంగా ఉండాలని కొన్నిసార్లు ఆలస్యం జరుగుతుంది. నీవు ఆ గ్యాప్ని కానీ భర్తీ చేసి ఆయనకు దగ్గరగా మారేవనుకోండి, ఆయన సమీపించామనుకోండి, ఇక ఆలస్యం లేకుండా దేవుడు అద్భుతం చేస్తాడు. ఇంకొక మాట బైబిల్లో మనం చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, తన వాగ్దానాన్ని గురించి ఆయన ఆలస్యం చేయువాడు కాదు గాని, ఎవరునూ నశింపవలనని ఇచ్ఛయింపక, ఎవ్వరు నశించకూడదని ఇచ్ఛయింపక, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండవదిగా దేవుడు మన జీవితంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, ప్రేమైన వారు అంతటా అందరూ మారు మనసు పొందాలి అనండి. అంతటా అందరూ మారు మనసు పొందాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాగ్దానం ఎప్పటికీ ఆలస్యం కాదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మకస్తుడు. నీతో చెప్పిన మాటలన్నీ నెరవేర్చేంత వరకు దేవుడు నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. ఆమేన్ చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఆలస్యం అందరూ మారు మనసు పొందాలి. నీ కుటుంబంలో ఉన్నవాడు మారు మనసు పొందాలి.
ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? చిన్నప్పటి నుండి మనం వింటున్నాం, ప్రభు వచ్చుచున్నాడు, మారనాథ, ప్రభు వచ్చుచున్నాడు అని చిన్నప్పటి నుండి మనం వింటున్నాం. దేవుని రాకడ ఆలస్యం అవడానికి కారణాలు ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ప్రభు రాకడను గురించిన సూచన కనబడుతూ ఉంది. సంవత్సర రోజులు కురవలసిన వర్షం ఒకే రోజు 1 గంటలో కురిసింది దుబాయ్లో. 1 సంవత్సర రోజులు కురవలసిన వర్షం అది ఒకే రోజు 1 గంటలో కురిసింది ఆ వర్షం. వాళ్ళ టెక్నాలజీ ఆపలేకపోయింది, వాళ్ళ తెలివి ఆ సమస్యను ఆపలేకపోయింది. మనిషి జ్ఞానంతో తెలివితో ఏదో సాధించాలనుకుంటున్నాడు, సాధ్యం కాదు. అక్కడక్కడ భూకంపాలు జరుగుతున్నాయి. ఈ సృష్టిలో ఎన్నో వింతైన కార్యాలు మనం చూస్తున్నాం. జనముల మీదకి జనములు లేస్తున్నారు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నాయి. 3వ ప్రపంచ యుద్ధాని కోసం ప్రపంచ దేశాలు సిద్ధపడుతున్నాయి. ఎప్పుడు ఏ దేశం మీదకి ఎవరు లేస్తారో తెలియని పరిస్థితి. దేశాన్ని బలపరచడం కన్నా ఆయుధాలను బలపరుచుకుంటున్నారు. శాంతిని కాపాడుకోవడం కన్నా ఎలా యుద్ధాలు చేయాలి, ఎలా ఎదుటి మనిషిని ఓడించాలి, ఎదుటి మనిషిని ఎలా పడగొట్టాలి, ఏ దేశాన్ని ఎలా పతనం చేయాలి అనే ఆలోచనతో నిమగ్నమై ఉంటున్నారు. రకరకాలమైన కార్యక్రమాలు తెలుసుకుంటున్నారండి. ఒక మంచి విషయాన్ని కనుగొంటే అది 10 మందికి ప్రయోజనంగా మారాలి. దేవుడు మనకిచ్చిన తెలివి, దేవుడు మనకిచ్చిన జ్ఞానం, దేవుడు మనకిచ్చిన తలాంతులు అది మంచి కోసం వినియోగించాలి. దేవుడు నీకు డబ్బు ఇచ్చాడా, అది మంచి కోసం ప్రయోగించు, మంచి కోసం ఉపయోగించు. నీకు జ్ఞానం ఇచ్చాడా, అది ప్రపంచం మంచి కోసం వినియోగించాలి. కానీ మనిషి మంచి గురించి ఆలోచించడం కన్నా చెడుగానే ఆలోచిస్తున్నాడు, చెడుకే తలపెడుతున్నాడు. ఎందుకంటే ప్రపంచం లేకపోతే ఈ భూమి అంతమైపోవడానికి సిద్ధపడిపోతున్న పరిస్థితిని మన లోకంలో చూస్తున్నాం. జనముల మీదకి జనములు లేస్తున్నారు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నాయి. మతం పేరిట మారణ హోమం చేస్తున్నారు, మతం పేరు చెప్పుకొని మనుషుల్ని చంపుకుంటున్నారు. మతాన్ని కాపాడుకోవాలనే ఆలోచనలో సాటి మనిషి మీద ప్రేమ అభిమానం లేకుండా నిన్నటి మొన్నటి వరకు ప్రేమగా ఉన్నవాళ్ళు, స్నేహంగా ఉన్నవాళ్ళు, కలిసి ఉన్నవాళ్ళు ఒకరినొకరు పట్టిస్తున్నారు, ఒకరినొకరిని బాధిస్తున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇవన్నీ దేనికి సూచన అంటే ఇది అంత్యదినంలో జరిగే కార్యాలు, ప్రభు రాకడకు ముందు జరిగే కార్యాలు ఇవన్నీ. ప్రేమైన వాళ్ళరా, భూమికి ఒక ముగింపు అనేది వస్తుంది. అంత్యదినాలు మనం ఉంటున్నాం. కానీ ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నంటే ఒకటేనండి, అంతటా అందరూ మారు మనసు పొందాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఏ ఒక్కరూ నశించడం దేవునికి ఇష్టం లేదు, ఏ ఒక్కరు నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు, ఏ ఒక్కరు పాడైపోవడం ప్రభుకి ఇష్టం లేక ఆయన అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నాడు. ప్రేమైన వాళ్ళరా, మారు మనసు పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకడు దొంగతనం చేస్తున్నాడు. ఎందుకు బ్రదర్ మీరు ఇలా దొంగతనం చేస్తారు? దైవ సేవకుడు అడిగితే ఆయన అన్నాడు, నా కోసం కాదయ్యా నేను దొంగతనం చేసేది, నేను దొంగతనం చేసి వెళితేనే తప్ప నా భార్యకి అన్నం లేదు, మా అమ్మకి మెడిసిన్ లేదు, మా నాన్నకి మందు లేదు. మందు అంటే తాగే మందు. మా అమ్మకి మెడిసిన్ ఇవ్వాలన్నా, మా నాన్నగారు మందు బాబు అయినా మందు తాగాలన్నా, నా భార్యకి పోషణ అందాలన్నా, నా పిల్లలకి ఫీజులు కట్టాలన్నా ఎక్కడి నుండి వస్తుంది? ఇంతమంది నా ఒక్కడి సంపాదన మీద ఇంతమంది బ్రతకాలి, నా సంపాదన దొంగతనం. ఇది తప్ప? నా కుటుంబం కోసమే కదా నేను దొంగతనం చేస్తున్నాను, నా కోసమా? పనికిమాలిన పనులు చేయడానికా? సినిమాల చుట్టూ తిరగడానికి కాదు కదా, లేకపోతే పాడు పనులు చేయడానికి కాదు కదా, కొంపలకు తగలబెట్టడానికి కాదు కదా. నా భార్య కోసం, నా పిల్లల కోసం, నా తండ్రి కోసం, నా కన్న తల్లి కోసం, నా కుటుంబం కోసం, వాళ్ళ పోషణ కోసం దొంగతనం చేస్తున్నాం, ఇది తప్పంటారా అని అన్నాడు. అప్పుడు దైవజనుడు అన్నారంట, సరే నాన్న తప్పు కాదు, తప్పున్నారో తప్పు కాదు తర్వాత సంగతి, కానీ మరి ఇలా నీవు ఎవరో కష్టార్జితం నీవు దోచుకొని దొంగతనం చేసి ఇలా చేస్తున్నావు, మరి ఇది పాపమే కదా, ఇది శాపమే కదా, మరి ఈ పాపంలో నీ ఇంటి వాళ్ళు పాలిభాగస్తులుగా ఉంటారేమో అడిగి చూడమని ఆ దైవజనుడు అన్నాడంట. ఎందుకు అడుగును, వెళ్ళి నా పాపంలో మీరు కూడా పాలు పంపులు పొందుతారని అడగండి అని చెప్పంటే వెళ్ళాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ఎన్నో ఘోరమైన పాపాలు చేసి ఈ దొంగతనం చేసే పనిలో కాళ్ళు చేతులు ఇరిచేస్తున్నాను, వాళ్ళు సంవత్సరాల తరబడి హాస్పిటల్ పాలవుతున్నారు, ఎంతోమంది కుంటోళ్ళుగా కాళ్ళు చేతులు లేని వాళ్ళుగా బతుకుతున్నారు, ఇవన్నీ పాపమని మరి అక్కడ ఒక దైవ సేవకుడు చెప్పాడు. మరి ఇంత పెద్ద పాపం కట్టుకుంటున్నాను, నేను మూట కట్టుకుంటున్నాను, మరి ఈ పాపంలో నీవు కొంచెం పాలు పంచుకుంటావు నాన్న, నాకు బరువు ఎక్కువ అవుతుందేమో, కొంచెం నీవు మోస్తావంటే ఆయన అన్నాడంట, ఎవడరా నీవు అసలు, ఎవడోరా నేను కన్నానరా, నేను నీ కన్న తండ్రినా,
కన్న తండ్రిని కాబట్టి నువ్వు నన్ను పోషిస్తున్నావురా, అంత మాత్రం పాపంలో ఒక పావు కేజీ పాపం మోసుకోమంట నేను ఆడు మోసేది, వెళ్ళరా వెళ్ళు అన్నాడంట వాళ్ళ నాన్న. ఆ తర్వాత వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ పాపాలు పీపాలుగా పెరిగిపోతున్నాయి, మరి నేను దొంగతనం చేసి మీ అందరిని పోషిస్తున్నాను, మరి దీంట్లో ఒక పావు కేజీ పాపం నీవు కూడా మోసుకుంటావంటే వాళ్ళ అమ్మనేది, ఒరే అసలు నేను అమ్మనురా, అమ్మని ఇంత మాట అంటావురా నీవు దుర్మార్గుడా, నిన్ను కన్నానురా, నిన్ను మోయడమే గొప్ప పని, మరలా ఇప్పుడు నేను పాపాలు మోసేదా వీలు పడదని ఆ తల్లి చెప్పిందంట. తర్వాత భార్య దగ్గరికి వెళ్ళి, ప్రియురాలా, నీవు వేసుకున్న కమ్ములు, నీవు వేసుకునే గాజులు, నువ్వు కట్టుకున్న పట్టు చీర, నువ్వు వేసుకునే చెప్పులు, తల మీద ఉన్న క్లిప్పులు అన్నీ నేను దొంగతనం చేసిందే కదా అమ్మాయికి, కాబట్టి పీపాలుగా పెరిగిపోతున్నాయంట, మరి నరకానికి పోతానంట నేను, మరి నా పాపంలో ఒక పావు కేజీ నువ్వు తీసుకోకపోయావు అంటే యగాదిగా చూసి నేనేమన్నా నన్ను చేసుకోమన్నా, నన్ను చేసుకోమని ఏమన్నా అడిగానా నేను? ప్రియతమా అని నా వెంటబడి చేసుకున్నావు, వద్దన్నా నా వెంట తిరిగి చేసుకున్న కర్మానికి మోసుక పాప అన్నా నాకెందుకు ఇస్తావు, ఉన్న భారాలే భరించలేక అల్లాడిపోతున్నాను. భార్య కాదనిందంట. ఆ తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళి, ప్రియమైన పిల్లలారా, మా నాన్న కాదన్నాడు, అమ్మ కాదనింది, మీ అమ్మ కూడా కాదని అనింది, కనీసం మీరైనా నా పాపంలో ఒక పావు కేజీ మోస్తారంటే వాళ్ళు అన్నారంట, నన్ను కనమని ఏమని అడిగాను నేను, నాన్న నన్ను ఈ ప్రపంచంలో తీసుకురా నాన్న ఏమని అడిగానా? మీరు కన్న కర్మానికి 3 పూట్ల అన్నం పెడుతున్నారు, పెద్ద స్కూల్లో జాయిన్ చేశారు, ఫీజులు కడుతున్నారు. నేను ఫీజులు కట్టి మేమని అడుగుతున్నానా? మీరు చదివించాలి కాబట్టి ఫీజులు కట్టారు. నేను పుస్తకాలు కొనుమని అంటున్నానా? చదవమని మీరు కొనిస్తున్నారు, వద్దంటే ఇప్పుడే మానేస్తాను నేను. నాకు చదవాలని ఆశ ఏం లేదు, కానీ మీ బలవంతానికి వెళ్ళి చదువుకుంటున్నాను. పుస్తకాలు బరువు మోయడమే నాకు భారంగా ఉంది, నీ పాపాల భారం నేను మోస్తానని ఎవ్వరు కనీసం పావు కేజీ పాపాన్ని కూడా తీసుకోలేదంట. ప్రేమైన వాళ్ళరా, నేను, నా వాళ్ళు, నా బంధువులు, నా రక్త సంబంధికులు, మా చుట్టాలు, మా బంధువులు అని మనుషులు ఎవరో ఉన్నారని వాళ్ళ కోసం బతుకుతున్నామేమో. ఒకవేళ నువ్వు మన పాపాలు ఎవ్వరూ పాలు పంపులు పొందరండి. పావు కేజీ కాదు కదా, మనం చేసిన పాపమంతా మోయడానికి సర్వశక్తి కలిగిన దేవుడు సంసిద్ధముగా ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రయాసపడి భారాన్ని మోయించిన సమస్త జనులను నా ఎద్దుకు రండి. ఆయన రక్తం సమస్త విధమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి విడిపించి మనల్ని రక్షించగలిగిన రక్తం యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఆయన మన భారమంతా మోసే దేవుడు. ఆయన కోరుకునేదంతా ఒకటేనండి, అంతటా అందరూ మారు మనసు పొందాలి, ఆత్మ రక్షించబడాలి. ప్రభు వచ్చినప్పుడు మనమందరూ రూపాంతరం చెంది ఆయన ఉండు స్థలంలో మనం కూడా ఉండాలి. మతం మారమని ప్రభు ఎక్కడా చెప్పలేదు, మతాన్ని మార్చుకోమని యేసయ్య ఎక్కడా బోధించలేదు, మనసును మార్చుకోమనే క్రీస్తు ప్రభులు వారు బోధించారు. క్రైస్తవ మార్గానికి మనుషులు పెట్టిన పేరు మతం. క్రైస్తవ్యం మతం కాదు. క్రైస్తవ్యంలో కులం లేదు. కుల మత వర్ణ విచక్షణ భేదం లేకుండా అందరిని ప్రేమిస్తున్న ప్రభు. క్రైస్తవ్యం అనేది మార్గం. యేసుక్రీస్తు ప్రభులు వారు మార్గం, ఆయన మతం కాదు. మతాన్ని మార్చుకోమని ఆయన ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ బోధించలేదు. మనసును మార్చుకోమని చెబుతున్నాడు. ప్రతి మనిషి తన మనస్సును మార్చుకోవాలి. ప్రతి మనిషి మారు మనసు పొందాలి. ప్రతి ఆత్మ రక్షించబడాలి. ప్రతి ఆత్మకు పాప క్షమాపణ కలగాలి. ప్రతివాడు పాపాన్ని విడిచిపెట్టి నీతిమంతుడుగా మారాలి. యేసుక్రీస్తు రక్షకుడని ఒప్పుకోవాలి. ప్రేమైన వాళ్ళరా, అందుకొరికి ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. ఈ రాత్రి కానీ నీవు మనసును మార్చుకోగలిగితే, ఆయన దేవుడని నీ నోటితో ఒప్పుకోగలిగితే, ఆయన అధికారాన్ని నిన్ను అప్పగించుకోగలిగితే, నా దేవుడు నీ జీవితంలో ప్రతి పాప భారాన్ని తొలగించి సంపూర్ణమైన మారు మనస్సు నీకు దయచేసి పరలోక రాజ్యానికి నా దేవుడు నిన్ను వారసునిగా మార్చును. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు ఎప్పటికీ దేవుడు ఆలస్యం జరుగుతుందంటే ప్రియులరా, నువ్వు ఇంకా మారు మనసు పొందాలని. ఆమె 40 రోజులు ఫాస్ట్గా నడిస్తే 40 రోజులు వెళ్ళిపోయేవాడు కనానికి, కానీ 40 సంవత్సరాలు దేవుడు అక్కడక్కడే తిప్పాడు. ఐగుప్తు నుండి బయటికి దేవుడు తీసుకొచ్చాడు. గట్టిగా గ్యాప్ లేకుండా నడిచారు అనుకోండి, 40 రోజులు వెళ్ళి చేరుకున్న వాళ్ళు. కానీ 40 సంవత్సరాలు ఎందుకు తిప్పాడు దేవుడు వాళ్ళంటే, వాళ్ళు మారు మనసు పొందాలి. అద్భుతాలు చూశారు, ఆర్భటించారు, పాట పాడారు. అది సరిపోదండి, మనసు మారాలి.
ఐగుప్తు విడిచిపెట్టి వస్తే సరిపోలేదు, ఐగుప్తు మీద మనసు చావాలి. పాపాన్ని విడిచిపెట్టి వస్తే సరిపోలేదు, పాపాన్ని గురించిన ఆశ చావాలి. నేను పాపాన్ని విడిచి వచ్చాను, లోకాన్ని విడిచి వచ్చానంటే సరిపోలేదండి. లోకం మీద ఆశ చావాలి, లోకం మీద వ్యామోహం చావాలి. అందుకే అరణ్యములు వాళ్ళని త్రిప్పుతున్నాడు దేవుడు. అరణ్యములు తన అపరిమితమైన ప్రేమను దేవుడు చూపుతూ వచ్చాడు, తన అపరిమితమైన కనికరాన్ని చూపిస్తూ వచ్చాడు. పగలు మేఘస్తంభం. ఈరోజు మేము ప్రయాణం చేస్తూ వస్తుంటే అలాగే మేఘం దిగుతుంటే మనసులో ఒక పులకింతలు అంతేగా. ఆ మేఘం అలా దిగి వస్తుంటే ఎంత అద్భుతం అనిపించిందో. ఈ చివరి నుండి ఆ చివరి దాకా అలాగ మేఘం దిగి వస్తుందండి. వర్షపు మేఘం, నల్లటి మేఘం అలా దిగి వస్తుంటే ఆకాశపు ఈ చివరి నుండి కనుచూపు పరిధి వరకు ఆ పెద్ద మేఘం, నల్లటి మేఘం. వెంటనే ప్రియులరా, మేబీ ఎప్పుడు 5 o'clock అనుకుంటానండి, ఎండ ఉంది అప్పటి వరకు. సడన్గా ఆ మేఘం వచ్చేసరికి అలాగ చల్లగా క్లైమేట్ అంతా కూల్ అయిపోయి మొత్తం చీకటిలాగా అయిపోయింది, చల్లటి వాతావరణం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు నడిచి వెళుతున్నప్పుడు దేవుడు తన ప్రేమనంతా, తన మంచితనమంతా చూపించాడండి. పగలు ఎండలో వాళ్ళు అల్లాడిపోకుండా పగలు మేఘస్తంభముగా దేవుడు దిగి వచ్చాడు. చెప్పలు కూడా గట్టిగా హల్లెలూయా. ఆ మేఘం ఒక అంబ్రెలా, ఒక గొడుగులాగా ఒక మేఘం. ఏది 10 మందికి. ఇప్పుడు మనం గొడుగు పట్టుకున్నాం అనుకోండి, దాంట్లో మనం మాత్రం వెళ్ళగలుగుతాం. ఎవరైనా పక్కన వచ్చి నిలబడ్డాను కూడా వాళ్ళు సగం తడుస్తారు, మనం సగం తడుస్తాం. కానీ 30 లక్షల మందికి ఒకటే గొడుగు. ఆమె చెప్పండి గట్టిగా. ఆ మేఘం కింద ప్రభు నడిపించాడు. రాత్రి అగ్ని స్తంభముల దేవుడు ప్రత్యక్షమైన వాళ్ళకి. వాళ్ళు ఆకలి అన్నప్పుడు ఆకాశం నుండి మన్నాని దేవుడు కురిపించాడు. వాళ్ళు దాహం అన్నప్పుడు బండను చీల్చి దేవుడు దాహాన్ని తీర్చాడు. తన ప్రేమనంతా కనపరిచి అరణ్యములు వారిని నడిపించి 40 సంవత్సరాలు అరణ్యములు వాళ్ళు నడిచారండి. వాళ్ళ కాళ్ళు వాసిపోలేదు, వాళ్ళ చెప్పులు తెగిపోలేదు, వాళ్ళ వస్త్రాలు కురుచు కాలేదు. అద్భుతం. వాళ్ళ వస్త్రాలు పాతకిల్లేదండి, వాళ్ళ చెప్పులు తెగిపోలేదు, వాళ్ళ కాళ్ళు వాసిపోలేదు. ఓ తండ్రి తన భుజాల మీద తన బిడ్డలను మోసేటట్లు దేవుడు వాళ్ళు మోస్తూ వచ్చాడు. పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లలు మోసేటట్లుగా దేవుడు మోసుకుంటూ వచ్చాడు. ఎందుకయ్యా ఈ అరణ్యములో 40 రోజులు సొంతం చేసుకోవాల్సిన వాగ్దానం ఎందుకు ఇంత ఆలస్యం? ఎందుకు ఆలస్యం అంటే ప్రభు చెప్తాడు, నా ధర్మశాస్త్రం అంతా మీ హృదయంలో లిఖించబడాలి. చెప్పలు కూడా మొదలు గట్టిగా నా మాటలు మీ హృదయంలో లిఖించబడాలి. ఒక మనిషి ఎలా బ్రతకాలి, దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఎలా చేరాలి, ఆయన ఎలా సేవించాలి, ఆయన ఎలా మహిమపరచాలి, మనుషుల మధ్యలో ఎలా బ్రతకాలి, దేవుని ఎలా ప్రేమించాలి, మనుషుల్ని ఎలా ప్రేమించాలి, దేవుని ఎలా కృతజ్ఞతగా ఎలా ఉండాలి, మనుషులను ఎలా కృతజ్ఞత కలిగి మనం ఎలా బ్రతకాలి, ప్రతిదీ కూడా ధర్మశాస్త్రాన్ని దేవుడు ఆ సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు దయచేశాడు. ఎన్నో చట్టాలు, ఎన్నో విధులు, ఎన్నో క్రమాలు. ఆ ప్రజలు పరిశుద్ధంగా బ్రతకాలని, ఆ ప్రజలు నీతిమంతులుగా మారాలని, ఆ ప్రజలు దేవుని ఆరాధించాలని, ప్రపంచానికి దేవుని గురించిన కార్యాలు చాటి చెప్పాలని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలని అరణ్యములో దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. సో కాబట్టి ఈ ప్రశస్త రాత్రి వాగ్దానాలు ఆలస్యం. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. నేను స్వస్థపరిచే యెహోవా నేనే, ఇదొక వాగ్దానం. నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండవు, ఇదొక వాగ్దానం. నేను స్వస్థపరిచే యెహోవా నేనే, ఇదొక వాగ్దానం. విడువక నీ ఎడల కృప చూపిస్తాను, ఇదొక వాగ్దానం. ఖ్యాతిని మంచి పేరు ఇస్తాను, ఇదొక వాగ్దానం. నా శాంతిని మీకు ఇస్తాను, ఇదొక వాగ్దానం. నీ ద్వారా భూమి యొక్క వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడుతుంది, ఇదొక వాగ్దానం. బైబిల్లో ఎన్నో ప్రశస్తమైన వాగ్దానాలు ఉన్నప్పటికీ ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడకపోవడానికి కారణాలు ఏంటంటే నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు, ఇంకా సరైన మారు మనసు పొందలేదు. మారు మనసుకు తగిన ఫలాలు నీవు ఫలించలేని స్థితిలో ఉన్నావు. దేవుని సంఘమా, క్రైస్తవ సమాజమా, ప్రభు ఈ రాత్రిని హెచ్చరిస్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలాలు నీవు ఫలించాలి. లేకపోతే చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉందని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి మారు మనసు మనం పొందగలిగితే, సో ఆలస్యం అవ్వడానికి ఇంకా మనం ఏదో మారాలి, ఇంకా ఏదో విషయంలో మార్పు చెందాలి. ఓ తాగుబోతు చేతికి దేవుడు సమస్తాన్ని అప్పజెప్పలేడు.
ఓ పరిపక్వత పొందని వాడి జీవితంలో దేవుడు సమస్తాన్ని అప్పజెప్పలేడు. భూపరలోకపు ఆశీర్వాదాన్ని నీ సొంతం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. పరలోక రాజ్యపు తాళపు చెవిని నీకు ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ ఎదుటి దేవుడు తలుపు తీసి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీకోసం మరుగై ఉన్న మన్నాన్ని ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. దాచబడిన ధన నిధులు నీకు ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. జీవవృక్ష ఫలమునకు హక్కుదారుడుగా నిన్ను మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకొరకు మారు మనసు పొందమని ప్రభు నేను కోరుకుంటున్నాడండి. మారు మనసు పొందాలని ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందినప్పుడు ఖచ్చితంగా వాగ్దానాలన్నిటినీ నీ జీవితంలో నా దేవుడు నెరవేర్చునుగాక, నెరవేర్చునుగాక, నెరవేర్చునుగాక. హల్లెలూయా. వాక్యం మనం గమనించాం. దయచూపవలనని ఆయన ఆలస్యం చేస్తాడు, కరుణించవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ఆమె ఈ రాత్రి మీకోసం ప్రభు నిలబడి ఉన్నాడు. మీకోసం ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. ఖచ్చితంగా దయ చూపించి ఆశీర్వదించి వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చి నా ప్రభు నడిపించునుగాక.